ఆశ్చర్యం విస్మయం కలిగించే విశేషాల సమాహారం స్వతంత్ర టీవీ సమర్పించే సంచలనం షోకి వెల్కమ్. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. అది అలాగే ఎందుకు జరుగుతుంది అంటే దానికి జవాబు ఉండదు. ఇది ఇలాగే ఎందుకు జరగదు అన్నా కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాలు మనకి అంతుబట్టవు. టెక్నాలజీ ఎంత పెరిగినా, మనం ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా ఎప్పటికీ తెలుసుకోలేని మిస్టరీలు మిగిలే ఉంటాయి. అలాంటి ఎన్నో రహస్యాల్ని నిక్షిప్తం చేసుకున్న ఒక ప్రదేశం ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం. ఈ జగన్నాథుని ఆలయంలో అంతుబట్టని ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ మానవ మేధకు సవాలు విసురుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం జగన్నాథుని విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థం. అది ఏమిటి? ఆ మిస్టరీ ఏమిటి? జగన్నాథుడు అంటే ఈ సకల జగత్తుకు నాథుడు అని అర్థం. పూరిలో కొలువైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి ఈ జగమంతటికి ఆయనే నాథుడని ఈ స్వామిని కొలిచే భక్తుల విశ్వాసం. నిత్యం వేలాది మంది భక్తుల రాకపోకలతో నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే పూరి జగన్నాథుని ఆలయం ఇక ఏటా రథయాత్ర జరిగే సమయంలో భక్తజన సంద్రంతో కిటకిటలాడుతోంది. నిత్య అన్నదానాలు, నిత్య హోమాలతో పూరి ఆలయం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఏ ఆలయంలో అయినా మూల విరాట్ ఒక్కరే ఉంటారు, లేదా స్వామివారి దేవేరితో ఉంటారు. కానీ కేవలం ఈ పూరి జగన్నాథుని ఆలయంలోనే శ్రీకృష్ణమూర్తితో పాటు ఆయన అన్న బలరాముడు, సోదరి సుభద్ర కొలువై ఉంటారు. బలరామ సుభద్రా దేవిలను సాధారణంగా ఏ ఆలయంలోనూ చూడము. కానీ పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం శ్రీకృష్ణునితో పాటు భక్తులు కొలుస్తారు. విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు మూర్తులతో పాటు స్వామివారి సుదర్శన చక్రం కూడా గర్భాలయంలో ఒక మూర్తిలా కొలువై ఉంటుంది. అంటే మొత్తం 4 మూర్తులు ఈ ఆలయంలో కొలువై ఉంటారు. శ్రీకృష్ణునితో పాటు ఆయన సోదరి సోదరులు, ఆయన ఆయుధం కూడా పూజలు అందుకునే ప్రముఖమైన ఆలయం పూరి జగన్నాథుని ఆలయం కావడం ఒక విశేషం. దేవతామూర్తుల విగ్రహాలు శిలారూపంలో ఉండటం సాధారణంగా దర్శిస్తుంటాం. అయితే పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం పూజలు అందుకునే మూర్తులు చెక్క దుంగలతో తయారు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ చెక్క విగ్రహాలను కూడా 12 ఏళ్లకొకసారి మార్చి కొత్త చెక్కలతో విగ్రహాలను చెక్కించి ఆలయంలో ప్రతిష్ఠిస్తుంటారు.
అసలు చెక్కలతో విగ్రహాలను చేయించే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? జగన్నాథుని ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. అప్పటికి దేశంలోని రాజుల మధ్య యుద్ధాలు, ఒక పక్క బౌద్ధ మత విస్తరణ, ముస్లిం రాజుల దండయాత్రలు, వీటి ప్రభావాలతో అటు మతాల గురించి ఘర్షణలు, ఇటు ఆలయాల మీద విదేశీయుల దాడులు తరచూ జరిగేవి. అయితే అప్పటి పూరి పాలకులు ఎప్పటికీ ధ్వంసం కాని విగ్రహాలను తయారు చేయాలని సంకల్పించి చెక్కతో చేసిన విగ్రహాలను చెక్కించారని, వాటిని ప్రతి 12 ఏళ్లకొకసారి కొత్తవి మార్చాలని సంప్రదాయంగా నిర్ణయించారని చెబుతారు. ఇదంతా వినడానికి సమంజసంగానే ఉంది. కానీ మరి ఈ చెక్క విగ్రహాల లోపల ఎప్పుడూ ఉండే బ్రహ్మ పదార్థం ఏమిటి? విగ్రహాలు మారినా ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎందుకు ఆ విగ్రహాల లోపల ఉంచే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు? అసలు ఆ బ్రహ్మ పదార్థంగా చెప్పే ఆ పదార్థం మిస్టరీ ఏమిటి? ఇది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. మిస్టరీ ఉన్నప్పుడల్లా అంతకంటే మిస్టరీ థియరీలు పుడుతుంటాయి. పూరి జగన్నాథుని ఆలయంలో మూల విరాట్టు లోపల ఉంచే ఆ బ్రహ్మ పదార్థం గురించి కొన్ని భిన్నమైన థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, ఆ బ్రహ్మ పదార్థం సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె అని, ఆయన అవతారం చాలించినప్పుడు ఆ శరీరంలోని గుండె శిలాజంలా మారి పూరి చేరిందని ఒక వాదన.
ఆలయంలో బ్రహ్మ పదార్థంగా చెప్పే ఆ పదార్థం వాస్తవానికి బుద్ధుని దంతమని మరికొందరి వాదన ప్రచారంలో ఉంది. చరిత్రకారులు ఆ వాదనని తోసిపుచ్చి బుద్ధుని దంతం శ్రీలంక చేరిందని, పూరిలో ఉన్నది బుద్ధుని దంతం కాదని కొన్ని థియరీలు ప్రతిపాదించారు. మరైతే ఆ విగ్రహాలలోని బ్రహ్మ పదార్థం వాస్తవంగా ఏంటి? ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కొత్త విగ్రహాలను మార్చడం సంప్రదాయమని చెప్పుకున్నాం. ఆ సమయంలోనే పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి అతి రహస్యంగా మార్చడం ఇక్కడి ఆనవాయితీ. అది ఎంత రహస్యంగా మారుస్తారంటే ఆలయంలో ఆ పరిసరాలలో విద్యుత్ సరఫరా ఆపేస్తారు. లైట్లు వెలగవు. చిమ్మ చీకటిలో కళ్లకు గంతలు కట్టుకున్న పూజారులు పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలలోకి ఎవ్వరూ చూడకుండా అమర్చి అప్పుడు కొత్త విగ్రహాలకు ప్రతిష్టాపన చేస్తారు. దాదాపు 900 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగడం కేవలం పూరిలో మాత్రమే చూడగలం. దేవుడి లీలలు సామాన్యులకి అంతుపట్టవు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే ఉంటుంది. అయితే కేవలం ఇది మాత్రమే కాదు, పూరి జగన్నాథుని ఆలయంలో అడుగడుగునా ఇలాంటి వింతలు, మిస్టరీలు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. జగన్నాథుని ఆలయంలో అత్యంత ప్రత్యేకమైనది ఇక్కడ అన్నదాన విధానం. మట్టి కుండల్ని ఒకదాని మీద ఒకటి పేర్చి అన్నం వార్చిన అన్ని కుండల్లోనూ సమానంగా అన్నం ఉడకడం అందరికీ ఆశ్చర్యం అనిపిస్తోంది. ఈ కుండలిలో వండిన పదార్థాలన్నీ స్వామివారికి నైవేద్యంగానే భావిస్తారు. జగన్నాథుని ఆలయం పైనుండి పిట్టైనా ఎగరడం కనిపించదు. ఈ ఆలయం పైనుండి విమానాలు కూడా తిరగవు అంటారు. సాధారణంగా గోపురాల మీద కాకులు, పావురాలు వారడం ఎక్కడైనా చూస్తుంటారు. కానీ పూరి ఆలయంలో గోపురం చుట్టుపక్కల పక్షులు ఎగరవు. అదంతా దైవ లీల అని కొందరు అంటారు. కాదు, గాలి హోరు అని మరికొందరు వాదిస్తారు.
ఆలయంలో మూల విరాట్టుకు చేతులు కాళ్ళు కనిపించవు. పెద్దగా గుండ్రని కళ్ళు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. విగ్రహాలను 12 ఏళ్లకు ఒకసారి మార్చే ఆచారం ఉన్నా కూడా ఎప్పుడు ఆ విగ్రహాలను అదే ఆకృతిలో చెక్కుతారు తప్ప వాటి కొలతల్లో కానీ వాటి ఆకృతిలో కానీ ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విగ్రహాలను చెక్కడం నుంచి పాత విగ్రహాలను జీర్ణం చేయడం వరకు అన్నీ అత్యంత భక్తి ప్రపత్తులతో చేస్తారు. పూరి ఆలయంలో ఇది ఒక నిగూఢమైన రహస్యం. ఆలయం పైన జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతోంది. అలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. రోజులో ఏ సమయంలోనూ ఈ ఆలయం నీడ కింద పడదు. అది పూరి జగన్నాథుని లీల లేక ఆలయాన్ని నిర్మించిన శిల్పుల ప్రతిభ, ఇలాంటి ఎన్నో విశేషాలు పూరి జగన్నాథుని ఆలయంలో నిత్యం ఇటువంటి నిదర్శనాలు కనిపిస్తూనే ఉంటాయని భక్తులు అంటారు. సంచలనం. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.